అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మాది కోడిగుడ్డు పొరటు, కోకోనట్ ఫ్రై, పచ్చి కొబ్బరి, తోటకూర, రైసు, స్వీట్ కార్న్. దీంట్లో ఉన్నటువంటి ప్రయోజనాల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా కొబ్బరిలో పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి తాలిపేసండి. పచ్చి కొబ్బరిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. దీంట్లో అన్ని రకాల విటమిన్లు, పోషక విలువలు కలిగినటువంటిది కొబ్బరిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండెను మెదడును ఆరోగ్యంగా వస్తుంది. కొబ్బరిలో నూనె శాతం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరిలో తక్కువగా ఉంటుంది. ఆ నూనె వల్ల కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కలదు. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాం, మంచిది అనమాట. ఆ కొలెస్ట్రాల్ కొబ్బరి వల్ల వచ్చేది అంత మంచిదండి. కొబ్బరి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి తిన్నా. ఎగ్ పొరటు, ఎగ్లో కూడా హై కంటెంట్ ఆఫ్ మాంసకృతులు ఉంటాయండి. మన శరీర నిర్మాణానికి ముఖ్యంగా కావాల్సింది మాంసకృతులే. రోజువారి భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు ఉండేలా చూసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. తోటకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిది తోటకూరలో ముఖ్యంగా అధికంగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియని మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వీటి వల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. గుండె, మెదడు, లివరు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతతో పోరాడి మనకు రక్తాన్ని పెంచి చాలా ఆరోగ్యంగా వస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల మన కండరాలు, మన బొక్కలు, ఎముకలన్నీ కూడా దృఢంగా ఉండాలంటే ముందు బోన్ గట్టిగా ఉండాలండి. ఎముక గట్టిగా ఉంటేనే దాని మీద ఉన్న మజిల్ అంటే కండరాలు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే దీంట్లో అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది ఇది. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనల్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల మన కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ కే అధికంగా ఉంటుంది కాబట్టి మనకి ఏమైనా ఆపరేషన్స్ అయినప్పుడు, దెబ్బలు తగినప్పుడు రక్తం అలా బడబడా పోతుంది కదండి, అలాంటివి కాకుండా వెమ్మటే రక్తం గడ్డగట్టడానికి కొన్ని సెకండ్స్లో ఉపయోగపడుతుంది. అంత మంచిదండి. చెప్పాలంటే మనం రోజువారీ భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు, పీచు పదార్థము అధికంగా ఉండేటట్టు చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. భోజనం తక్కువ తీసుకోండి, కానీ కూరలు చాలా ఎక్కువగా తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటాం. రైస్లో వచ్చేసి పిండి పదార్థాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి నేను ఒక 100 నుంచి 125 గ్రాములు ఉంటుందండి ఈ రైస్ వండింది. చాలా తక్కువగా పెట్టుకున్నాను. దీంట్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే రోజువారీ భోజనంలో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కూడా ఉండేలాగా చూసుకోవాలి. స్వీట్ కార్న్లో కూడా ఎక్కువ పీచు పదార్థము, గ్లూకోజు అధికంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్స్, మినరల్స్, మంచిగా పోషక విలువలు కలిగినటువంటిది ఈ స్వీట్ కార్న్ మనల్ని చాలా ఆరోగ్యంగా వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.